హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 4 యొక్క డివిజిబిలిటీ రూల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నా పేరు వెంకట్. వెల్కమ్ టు UpTelugu యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి, ఇఫ్ లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. మనకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్లో లాస్ట్ 2 digits అంటే 1వ స్థానంలో ఉన్న నెంబరు 10వ స్థానంలో ఉన్న నెంబరు. సో 2 digits తీసుకుని ఆ 2 digits కనుక అండ్ పర్టికులర్ నెంబర్ ఉంటుంది కదా. సో సపోజ్ 132 ఉంటే సో లాస్ట్ 2 digits ఏమవుతాయి 32. ఆ 32 కనుక మనకి 4తో డివిజిబుల్ అవుతాయి. సో ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ అవ్వకపోతే ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2704లో లాస్ట్ 2 digits వచ్చి 04. సో 04 అన్నదే 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2704 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. సో నెక్స్ట్ వచ్చేప్పటికి 98528. సో లాస్ట్ 2 digits 28 అన్నది 4తో డివిజిబుల్ అవుతుంది గురించి 98528 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ 2383లో లాస్ట్ 2 digits 83. సో 83 అన్నది 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 2383 కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 985322లో లాస్ట్ 2 digits వచ్చేటప్పటికి 22 అన్నదే 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో 985322 కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ మనం కొన్ని కీ పాయింట్స్ చూసుకుంటే, ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 4. సో ఫస్ట్ మీకు నెంబర్ ఇస్తారు కదా, సో నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ హార్డ్ నెంబరా ఈవెన్ నెంబరా అన్నది చెక్ చేయండి. సో హార్డ్ నెంబర్ అయితే అది మీరు డైరెక్ట్గా 4తో డివిజిబుల్ అవ్వదని చెప్పచ్చు. సో మీరు హార్డ్ నెంబర్ ఏంటి, ద నెంబర్ ఎన్స్ విత్ 1 3 5 7 9. 1ల స్థానంలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉంటే ఆ నెంబర్ మనకి హార్డ్ నెంబర్ లేదా బేస్ సంఖ్య అంటాము. సో మీకు బేస్ సంఖ్య అయితే డైరెక్ట్గా ఆ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవ్వదు. సో ఇన్ కేస్ 4 అది ఈవెన్ నెంబర్ అనుకోండి, అప్పుడు ఈవెన్ నెంబర్ అయినప్పుడు లాస్ట్ 2 digits తీసుకుని ఆ 2 digitsకు టెస్ట్ చేసి ఆ 2 digits కనుక 4తో డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో మీరు 4 తోటి ఆడ్ నెంబర్ అయితే మీరు డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, ఆడ్ నెంబర్ ఇస్తే మీకు డైరెక్ట్గా 4తో డివిజిబుల్ అవుతుందని క్లియర్గా చెప్పచ్చు. ఓకే గాయస్, ఇది 4 యొక్క డివిజిబిలిటీ రూలు. సో మరెన్నో ట్యూటోరియల్స్ తెలుగులో 15 కోసం ఇప్పుడే www.uptelugu.com విజిట్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.